కేసీఆర్ దోచుకుంటే దేశాన్ని నరేంద్ర మోదీ దండుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పెద్దశంకరంపేట వద్ద కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించింది. కులాలు, జాతులు, వర్గాల మధ్య విభేదాలను బీజేపీ పెంచుతోందని విమర్శించారు. 400 సీట్లు కావాలని బీజేపీ అడుగుతోందని, ఎందుకు ఇవ్వాలో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్. రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెనెక్కాలి, దేశాన్ని దోసుకోవాలి. ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది. మా దామన్న స్పష్టంగా చెప్పిండు, ఎందుకు కావాలనే 400 సీట్లు? రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను, గిరిజనులను, బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఆ విధానంలోనే మొన్న జరిగిన పార్లమెంట్ లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మన ఆస్తులు, మన వ్యవసాయం, మన సాంప్రదాయాన్ని అదాని, అంబానీ, అమెజాన్లకు తాకట్టు పెట్టి మన భూముల్లోనే మనము బానిసలుగా, వాళ్ళ చేతుల్లో కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేయాలని